ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నవ్వుకోవడానికి రెడీగా ఉండండి. హలో, దేవుని నామానికి మహిమ కలుగును. లైట్స్ ఆన్. అమ్మా అమ్మా, లేవండి అమ్మా. నాన్న నాన్న లేవండి నాన్న, తెల్లవారుజామున ప్రార్థన చేసుకునే సమయం అయింది. అమ్మా లేవండి అమ్మా. ఏమయ్యా, పిల్ల ప్రార్థన చేసుకోవడానికి లేమంటుంది కదా, లేగు. ఏ నువ్వు లేకలేకపోతున్నా? ఏ నువ్వు లేకపోతున్నావా? నీకేం పని పడింది? పొద్దున్నే రోడ్ల మీద పడి తిరగడమే కదా. ఏ నువ్వు లేకడానికి ఏం పోయే కాలం? పొద్దున్నే 10 మందిని పోగేసుకుని సొల్లు కబుర్లు చెప్పుకోవడం కాదు, పిల్లగా ప్రార్థన చేసుకోవడం నేర్చుకో. అమ్మో అమ్మ, చూసావంటే పిల్ల మీ నాన్న ఎంత మాట అన్నాడు. పొద్దున్నే 10 మందిని పోగేసుకుని సొల్లు కబుర్లు చెప్తానంట. నలుగురు వింటే ఏమనుకుంటారా? పిల్ల నా జీవితాన్ని నాశనం చేస్తాడు కదా పిల్ల. నా గొంతు కోసారే బాబు, నేను వీడితో బతకలేను బాబాయ్. నేను యోగయ్య చూసుకుంటాను బాబాయ్. నువ్వు మీ నాన్న ఏదో దారి చూసుకోండి బాబు, నేను మాత్రం మీతో బతకలేను. నేనేమన్నానమ్మా మీ అమ్మనే? నేనేమన్నానమ్మా మీ అమ్మనే అంత చచ్చిపోయేలాగా? నేనేమన్నానేటి? పొద్దున్నే దాని నువ్వు నాదే తప్పమ్మా, నాదే ఊట, నువ్వు ప్రార్థన చేసుకుంటా. స్తోత్రం 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 స్తోత్రం, స్తుతి 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 స్తుతి. ప్రభువా, చూసావు కదా ప్రభువా నా కుటుంబం ఎలా ఉందో. నేను స్తుతించడానికి ఎంతగానో వెనుకబడి ఉన్నారు ప్రభువా. ఒక్కసారి నా తల్లిదండ్రుల మనసు మార్చి నేను స్తుతించుకునే భాగ్యం నా తల్లిదండ్రులు దయచేయండి. అలాగనే ప్రభువా, మరి తండ్రి, నా తల్లిదండ్రులు పని పాటల్లో మీరు తోడుగొనండి. మరొకసారి నా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి. నా చదువులో మీరు తోడుగొనండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి పెడుతున్నాను తండ్రి, ఆమేన్. మహిమ కలిగింది గాక. ఎస్తేరు, అమ్మాయి ఎస్తేరు, తెల్లవారుజామున ప్రార్థనకి సమయం అవుతుంది. పాల్, నాన్న పాల్, తెల్లవారుజామున ప్రార్థనకి సమయం అవుతుంది నాన్న. పాల్, నాన్న పాల్. ఏగవా పొద్దున్నని నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను పొద్దున్న నిద్ర లేకపోతేని? పొద్దున్నే నాకు ఎందుకు కావాలి నిద్ర లేపితే? నువ్వు నీకు చాలాసార్లు చెప్పాను కదా, నన్ను పొద్దున్న లేపి నిద్ర లేపి పాల్ 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 అంటే ఎందుకు లాగాను? చెప్పు చెప్పు, పొద్దున్న ఎందుకు లాగాలని చెప్పాను? చెప్పు, మాట్లాడదే. ఎందుకు మాట్లాడవే? నువ్వు మాట్లాడియా? చెప్పు చెప్పు, నేను ఎందుకు లేక పొద్దున్నని? ఏంటమ్మా ఎవరితో మాట్లాడుతున్నావు అన్నయ్య? ఇక అమ్మతోటి. చూడు తాళ్ళకి ఎలాగుందో, గుర్తుని చూస్తున్నా ఇంకా. ఇటువైపు కదన్నయ్య ఉంది. గుడ్డోడని గుర్చేస్తున్నావమ్మా. సర్లే, అంటే మీరు అలర్ట్గా ఉన్నా లేదని ట్రై చేస్తున్నాను. ఓ నువ్వా? అమ్మ ఎక్కడుంది? అమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా నన్ను పొద్దునే లేపి నన్ను ఇద్దరు చెడగొట్టొద్దని? ఏంటి నీ దేవుడిని నేను నమ్మాలా? ఎందుకు నమ్మాలి చెప్పు? నన్ను పుట్టుకతోనే గుడ్డోడిగా పుట్టించినందుకు నీ దేవుడిని నమ్మాలా? మా తండ్రిని చంపేసి నన్ను అనాథగా చేసిన నీ దేవుడిని నమ్మాలా? ఎందుకోసం నమ్మాలమ్మా నీ దేవుడిని? ఇంకొకసారి నా నిద్ర చెడగొట్టావంటే మాత్రం మర్యాద ఉండదు. నీకు చెప్పాను, నీ దేవుడిని నమ్మను నమ్మను నమ్మను. నీ దేవుడు కోపం చంపేస్తారా? చంపేమను, నాకేం ప్రాబ్లం లేదు. ఈ గుడ్డోడు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే. అందులో ఇంకొకసారి నన్ను దేవుడు నన్ను నిద్ర చెడగొట్టం అంటే బాగోదు. ఏమనుకున్నావు? ఆత్మాలను వాళ్ళు లేదు, బియ్య వాళ్ళు.
స్తోత్రము 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 దేవా, చూసావు కదా తండ్రి నా కొడుకు పరిస్థితి, మిమ్మల్ని ఎంతలా సహించుకుంటున్నాడు ప్రభువా. నైనా వాడికి మీరంటే ఏంటో చూపించండి తండ్రి. నాయన మీ కృపని తన మీద చూపించండి తండ్రి. తనకి మన సహాయం దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అత్తయ్య, అత్తయ్య, బయటికి రా అత్తయ్య. లోపల ఏం చేస్తున్నావు అత్తయ్య? ఏంటి అత్తయ్య, ఎంత పిలిచినా పలకడం లేదు. బయటికి రా అత్తయ్య. ఏమే కోడపిల్ల వచ్చు? ఏమీ లేదు మామ, అత్తయ్యతో 12 వచ్చానులే కానీ అత్తయ్య ఎంత పిలిచినా పలకడం లేదేంటి? అత్తయ్య, మీ అత్తయ్య లోపల గుర్తుంటుంది, నువ్వు వెళ్ళు తోడుగాను. సర్లే కానీ మామ, పొద్దున ఎక్కడ బయలుదేరావు? మన శాంత కోసం పోతున్నాను. ఎల్లు, నీకేం పని పడుంది? పొద్దున్న రోడ్డులను పత్తిరడమే కదా. సర్లే కానీ కోడలి పిల్ల, ఇంతకీ ఇలా వచ్చావేంటి? ఏమీ తినట్లేదా? చిక్కుపోతున్నావు. నేనెంత తిన్నా ఇలాగే ఉంటాను కానీ అత్తయ్య, తెల్లవారుజామున మాయకి నీకు ఏవో కేకలు వినబడ్డాయి కదా, ఏంటనేసి కనుక్కుందామని వచ్చాను అంతే. ఏముందిలే అమ్మా, పొద్దున్నే ప్రార్థన చేసుకోవడానికి లేమ్మంటే సొల్లు కబుర్లు చెప్పుకుంటాడంటాడేటే బాబు. నేను బతకలేకపోతున్నానే బాబు. ఊరుకో అత్తయ్య, ఊరుకో. ఈ మగాళ్ళందరూ మన ఆడవాళ్ళ మనసులు ఎప్పుడు అర్థం చేసుకున్నారు కనుక ఊరుకో అత్తయ్య, ఊరుకో. అమ్మా అమ్మా, నేను కాలేజ్కి వెళ్ళి వస్తున్నాను. రావే, టైం అవుతుంది. చూసానులే, నా కూతురు ఎంత బంగారు తల్లో. కాలేజ్కి వెళ్తే బుక్కులు చేసా, ఇంటి దగ్గర ఉంటే దేవుడు చేసా తప్ప దానికి వేరే పనే ఉండదు. బంగారు తల్లి ఎంత మంచిదో. అవునత్య, నీ కూతురు చాలా మంచిది, చాలా పద్ధతిగా కూడా ఉంటది కూడా. సరే అత్య, నేను కూడా వెళ్ళొస్తాను, కాలేజ్కి సమయం అవుతుంది కదా. సరే అమ్మా, వెళ్ళి. బాబు కనబడతలేదండి. అవునరా, చాలా టైం అయింది. టైంకి అన్న దగ్గరికి వెళ్ళకపోతే అన్న కోపడతాడు. అవునరా, రండి వెళ్దాం. అన్నా అన్నా, ఏట్రా? టైం అయింది రా అన్న. వస్తున్నాను రా. వచ్చేసావా? చెప్పరా. నేను ఒకటి అడగాలన్నా. అడిగా, నీకే ఇబ్బంది ఏంటి? నువ్వేమనుకోకూడదు. ఏమనుకుంటారా, అడుగు. అన్నా, రోజు టైంకి కాంప్లెక్స్ కాడికి వచ్చి కనిపించిన అమ్మాయిలు మరి గెలుగులు దెబ్బలు తింటూ పెట్టన్నా. అరే, నా జీవితం కోసం చెప్తే మీరు బాధపడతారా? నా తల్ల ముసలిది, నేనా గుడ్డోని. నా చెల్లికి పెళ్లి చేసి పంపించేస్తారు, మరి నాకు తోడు ఎలాగరా? అందుకే ప్రతిరోజు కాంప్లెక్స్కి వచ్చి ఏదో ఒక అమ్మాయిని మాట్లాడి ప్రేమించి తను పెళ్లి చేసుకుని నాకు ఒక జీవిత భాగస్వామ్యం చేసుకుందని చెప్పేసి ప్రతి ఒక్కరితో మాట్లాడి అలా దెబ్బలు తింటున్నాను రా. మరి నేను మా అమ్మ చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి చెప్పు? నాకు తోడు ఎలా ఉంటారు? అందుకే రా, 2 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయికి ఇవాళ అలాగైనా చెప్పేస్తాను రా, కొంచెం హెల్ప్ చేయండి రా. నేను గుడ్డను కాదన్నట్టుగాను. సరేరా, వస్తే చెప్పండి. రే, ఇక్కడే కూర్చుంటాను. వచ్చేసాడే నీ వీరుడు పొద్దున్నే. అసలు ఇంటి దగ్గర పడుకుంటున్నాడో లేదో, నీకంటా ముందే ఉంటున్నాడు బస్ స్టాప్ లో పొద్దున్నే. ఈ రోజన్నా ప్రపోజ్ చేస్తాడంటావా మీ వీరుడు? అవునే, 2 సంవత్సరాల బట్టి నుంచి సాగుతుంది ఈ మోగ మనుషుల సీరియల్. ఎప్పుడు ముగింపు జరుగుతుందో ఏంటో. మీ వీరుడు వాళ్ళకం చూస్తుంటే ఈ రోజు ఎలాగైనా ప్రపోజ్ చేసేసేలా ఉన్నాడే. అన్నా, వదిలేస్తుందన్నా. సరే రే, కొంచెం కవర్ చేయండి రే.
హీరోలో ఉంటావు. రేయ్ వెనకాల ఉండండి, టచ్ చేయకండి రేయ్. చెప్పండి. హాయ్, నా పేరు గిరిబాబు. నాకు కొంచెం గేర్ ఎక్కువ, అయినా మనసు మంచిదే. అయితే ఏంటంట? హాయ్, నా పేరు గిరిబాబు. నాకు కొంచెం గేర్ ఎక్కువ, అయినా మనసు మంచిదే. ఏంటి నన్నా? కాదు, మీ ఫ్రెండ్ని. అదేదో నాతో చెప్పొచ్చు కదా, మా ఫ్రెండ్స్తో చెప్పడం ఎందుకు? అంటే నా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే ఎక్కడ నీ కళ్ళు తిరుగుతాయేమని చెప్పేసి నీ ఫ్రెండ్ కళ్ళలో కళ్ళు పెట్టి చెప్పాను. అవునా? అయితే ఇప్పుడు ఏంటి చెప్పు. అంటే 2 సంవత్సరాల నుంచి నీ వెనకాల తిరుగుతున్నాను. ఈ గిరిబాబు హృదయంలో ఈ సైన్యంలో బరువెక్కింది. బహుశా దానికి కారణం నువ్వే అనుకుంటా. ఈ గిరిబాబు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటాడు. ఒకవేళ నాకు ఇష్టం లేకపోతే? ఇష్టం లేకపోతే ఏముంది, ఒప్పుకుంటే నీతో పెళ్లి, లేదంటే మీ నాన్నతో లొల్లి. ఏదేమైనా నువ్వే నా లిల్లి. ఏమంటావే బుల్లి? ఆలోచించుకొని చెప్తా. ఒక అమ్మాయి ఆలోచించుకొని చెప్తాది అన్నదంటే 99% ఓకే అన్నట్టే. ఈ సంతోషంలో నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఒకసారి నీ నంబర్ చెప్తావా? లేదు లేదు, నీ నెంబరే చెప్పు, నేనే ఆలోచించుకొని కాల్ చేస్తా. ఇది మంచిదే. 2 ఏళ్ళు 1 0. ఇంగ్లీష్ రాదా? నీకు తెలుగు రాదా? వచ్చు, చెప్పు. 2 ఏళ్ళు 2 ఏళ్ళు మధ్యలో 0, 29 మళ్ళీ మధ్యలో 0, 27, 34. నీ ఫోన్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు ఫోన్ చెయ్యే. రాత్రి పగలు ఎండ వాన లేకుండా నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటాను. ఫోన్ చెయ్యా. పియా, ఏంటే బాబు, వీడి జీవితాన్ని కూడా నాశనం చేసేలా ఉన్నావు. ఎంతో మంది జీవితాలు నాశనం చేస్తున్నావు కదా, పాపం వదిలేవే, అమాయకుల్లా ఉన్నాడు. ఏంటి ఇలా తయారయ్యావు? నువ్వు మా ఫ్రెండ్ అని చెప్పుకుంటే మా సిగ్గేస్తుంది. ఏంటే నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో దేవుడి బిడ్డలా ఉంటావు, బయటకు వచ్చిన తర్వాత ఏమో ఈ లోకానుసారంగా ఉంటావు. ఎవరు పడితే వాళ్ళ నెంబర్లు తీసుకుంటావు, వాళ్ళతో మాట్లాడతావు, వాళ్ళతో బయటికి వెళ్తావు. ఎందుకే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు? ఏదో ఒక రోజు బాధపడతావు, నా జీవితాన్ని ఎందుకు ఇలా చేసుకున్నాననేసి. ఆపండి మీ కబుర్లు. ఇది నా జీవితం, నాకు నచ్చినట్టుంటా, తింటా, పంట. మీకేంటి నొప్పి? అయినా నా అందాన్ని చూసి మీరందరూ కుళ్ళుకుంటున్నారే. అందరూ నా వెంట పడుతున్నారని మీకు కుళ్ళు. అయినా నేనెవరిని మోసం చేయడం లేదు, వాళ్ళే మోసపోతున్నారు. వాళ్ళే వచ్చి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి మోసపోతున్నారు. ఒకవేళ నాతో తిరుగుదామని అంటే తిరగండి, లేకపోతే మానేయండి. నాతో ఫ్రెండ్షిప్ చేయాలంటే చెయ్యండి. ఫోన్లే, దాని జీవితం దాని ఇష్టం. మనం ఎంత చెప్పినా అది విందు. దాని జీవితం నాశనం అయ్యాక తెలుస్తుంది మన విలువేటో. నడండి, కాలేజ్కి వెళ్దాం. నేను ఎక్కడున్నానంట? వీళ్ళేమో నన్ను వదిలేసి పెళ్ళికి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలీదు. నా పెన్షన్ డబ్బులు అన్నీ తినేస్తున్నారు, కానీ నన్ను సరిగ్గా ఇంటికి కూడా తీయబెడతలేదు. ఇక్కడ గొయ్యో నొయ్యో తెలీదు, కుక్కుందో నక్కుందో తెలీదు, అసలు ఏం జరుగుతుందో తెలీదు. నేను ఎవరి కొంపలు దూరేనో అర్థం కావట్లేదు. సర్లే, ఒకసారి మా అమ్మని పిలుద్దాం. అమ్మా, అమ్మా, నాకన్న తల్లి, అడుక్కుని కూడా పెడతా తల్లి. అమ్మా, బెచ్చంది, నన్ను ఎలా కన్నావు తల్లి? బాబు, కొడుకును వదిలేసి నన్ను అలా వదిలేసావు. వాళ్ళే నా చెల్లి అన్న పిలుద్దాం. చెల్లి,
చెల్లి ఈ పిల్ల పలికితే లేదు, నేను ఎక్కడున్నాను అర్థం కాదు. అమ్మా చెల్లి, అమ్మయ్య పలికింది. చెల్లి పలుకుతుంది కానీ రావట్లేదు. చెల్లి, నా బంగారు తల్లి ఒకసారి రావమ్మా బాబు, ఎక్కడున్నానో అర్థం కావట్లేదు. ఏ తల్లి చెల్లి అని పలుకున్నా అనయా అన్నది తప్ప, ఆడికి గుడ్డోడు ఆడు ఉన్నాడా లేదని రావచ్చు కదా. అమ్మేదమ్మా కిచెన్ లో ఉందా? ఒకసారి అమ్మ దగ్గర తీసుకెళ్ళమ్మా. అమ్మా నువ్వు నన్ను కన్న తల్లివేనా తల్లి? బిడ్డను అలా ఎలా పడితే అలా ఉద్దేసి నువ్వు ఇంట్లో అన్నం కూర వండుకుంటావా? మహా తల్లి, నువ్వు నాకు ఉండాల్సిందని కానీ కొంచెం అన్నం పెట్టమ్మా, ఆకలేస్తుంది. బిర్యానీ వందా లేదా? అమ్మా ఏం కూర? ఇప్పుడు వంకాయ కూర ఉంటావు వద్దని చెప్తేనే కడుపు మాడిపోతుంది. చెప్పమ్మా. నీకు విషయం చెప్పాలి నాన్న. ఇంకెందుకు లేటు చెప్పు, ఏదో చెప్తా కదా. అయ్యా వెటకారంగా అనకు నాన్న, నిజంగా నీకు విషయం చెప్పాలి. బాదమ్మా చెప్పు. దేవుడు నా జీవితంలో ఒక గొప్ప కార్యం చేశాడు. మొదలెట్టావా? చెప్పు. నాకు పెళ్ళి చాలా సంవత్సరాలు అయినా సరే గర్భఫలము లేదు. నేను ఎంతగానో ప్రార్థన చేస్తే లేకలేక పుట్టినవాడు రానుంది. నువ్వు లోకానుసారంగా ఇలా తిరిగితే ఎలా నాన్న? నువ్వు పుట్టగానే దేవుని సేవకి నేను ఇస్తానని నేను దేవుని దగ్గర వాగ్దానం తీసుకున్నాను. కానీ నువ్వు లోకానుసారంగా ఇలా తిరిగితే నేను దేవునికి ఏం సమాధానం చెప్పాలి నాన్న? ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే పుట్టినవాడు రాను. కానీ నువ్వేమో లోకానుసారంగా ఇలా తిరిగితే నేను దేవునికి ఏం సమాధానం చెప్పాలి నాన్న? అన్నయ్య ఫోన్ వస్తుందా? ఎవరో చూడు. ఇంకా నయం, వంకాయ పచ్చడి మిరగాయ పచ్చడి అని చెప్పలేదు, అక్కడ పచ్చబడి ఉంటుంది, ఎత్తు. చేతిలో పెట్టింది. హలో 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 ఎవరో? నేను నేనండి. నేను ఏ పేర్లేదా? మీ అమ్మ బాబు పేరెట్లేదా? పెట్టారు. మా చెప్పాడు. నా పేరు రాణి. రాణి 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 నువ్వా? చెప్పు రాణి. ఈ నెంబర్ అవుదే ప్రేమ పచ్చడి వచ్చింది. నాదే కొత్త నంబర్. అవునా? చెప్పు రాణి. చేస్తున్నావు? ఇప్పుడే మా అమ్మ అంటే ఇప్పుడే మా అమ్మ పచ్చిరొయ్యలు ఎండు చేపలు మిక్స్ చేసి కొడుకుటేసి కూరెట్టింది. చాలా టేస్టీగా ఉంది, తింటావా? వద్దు బాబోయ్, నేను అలాంటి సాహసం చేయలేను. బాగా ఆడతావు రండు. మా అత్తయ్య గారు ఏం చేస్తున్నారు? నువ్వు ఎలా మాట్లాడతావు? ఇప్పుడే అత్తయ్య నీకోసం అడిగింది, నా కోళ్ళ పిల్లి ఎప్పుడు తీసుకొస్తావు, కోళ్ళ పిల్లి ఎప్పుడు తీసుకొస్తావు అన్నది. నేను ఇప్పుడే చెప్పాను, అమ్మ పండక్కి మంచి రోజులు ఉన్నాయని తీసుకొస్తా అని చెప్పాను. అవునా? నువ్వు అలా అనకు, నాకు సిగ్గేస్తుంది. అంతే రాని, ఎలాంటి ప్రేమికులు సిగ్గుపడుతుంటారంట, నాకు చెప్పారు. సరే సరే, మా డాడీ కాల్ చేస్తున్నారు, నేను నీకు మళ్ళీ చేస్తా. నేను వెయిట్ చేస్తాను. హాయ్ రిషి, ఏం చేస్తున్నావు కన్నా? చెప్పాను. అయ్యో అలా అనుకు బాబు, రాత్రంతా నీ ఆలోచనలే. ఒకసారి రావచ్చుగా. చెప్పాను, నెక్స్ట్ మంత్ మంచి ముహూర్తం ఉందంట, అప్పుడు చేసుకుందాం మన ఇద్దరం పెళ్ళి. అయ్యో అయ్యో
అలా అనకు బాబు, నాకు సిగ్గేస్తుంది. సరే సరే, మా బ్రదర్ కాల్ చేస్తున్నారు, నేను నీకు మళ్ళీ చేస్తా. హలో ఆకాష్, ఏం చేస్తున్నావు బేబీ? తెలుసు బేబీ, రేపు నీ బర్త్డే అని. తప్పకుండా వస్తా. నేను రాకుండా నీ బర్త్డే ఎలా జరుగుతుంది ఏంటి? చెప్పాను బేబీ, నెక్స్ట్ మంత్ February 30, 31 మన పెళ్ళి. ఓకేనా? సరే సరే, మా మమ్మీ కాల్ చేస్తున్నారు, నేను నీకు మళ్ళీ చేస్తా. హలో హలో రాణి, చెప్పు. అదే మామూలుగా ఏం చేస్తున్నావు? ఆయన ఏంటి ఎంతసేపు మాడుతున్నావు మీ బాబుతోటి? ఏంటి అప్పుడే నా మీద అనుమానమా? నువ్వు నన్ను అసలు అనుమానించవని అనుకున్నా, కానీ నువ్వు నన్ను కాదు రాణి, మామూలుగా మమ్మీ డాడీతో కూడా చెప్పాను, నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి రాణి, కూడా చేసుకుంటున్నాను. కాదు. కానీ నువ్వు నన్ను మాత్రం ఇంతలా అనుమానిస్తావని నాకు తెలీదు. మామూలుగా ఇంకా నాకు కాల్ చేయకు, నాకు మెసేజ్ చేయకు. గుడ్ బై. అలా కాదు, మామూలుగా అంటే మా మీతో ఎక్కువసేపు మాడుతున్నా కదా, అదే లోన్ కోసం, అదే కాలేజ్ కోసం ఏమన్నా. రాణి హలో హలో రాణి 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 హలో హలో, ఇక్కడ ఎవడో లేడరా బాబు, మళ్ళీ ఫోన్ చేద్దాం. పిచ్చాడు అయిపోకు, పిచ్చాడు అయిపోకు. హలో ఈ రాణి రాణి రాణి, నేను బాగా అడిగాడు, ఇక్కడ ఎవరు లేరు. స్టార్ట్ అయిపోయింది ఇంకా. రాణి నేనున్నానన్నా. కేల్ ఖతం, దుకాన్ బంద్. కొన్ని నెలల తర్వాత అయిపోయిందా? అయిపోయిందేమో. ఏంటి ఈ మధ్యలో రాణి అసలు కనిపిస్తలేదు, కాలేజ్ కూడా రావడం లేదు కదా? నాకు కూడా కనిపించలేదు. ఏమే నీకు ఏమన్నా కనిపించిందా? నాకడ కనపడతలేదు కొన్ని రోజులు బయట నుంచి. ఎక్కడికి వెళ్ళిందంట? ఒకసారి ఇంటికి వెళ్ళి కనుక్కుందామా? సరే వెళ్ళి కనుక్కుందాం. నడండి అయితే వెళ్దాం. ఇంకొక 10 నిమిషాలు అయిపోద్ది, ఎవరో లేచిపోకండి. ఏరా ఏంటన్నా చాలా రోజుల నుంచి డల్ గా ఉన్నావు? చాలా రోజుల నుంచి ఒదిగి నాకు గొడవ అయిందిరా. తను నాతో మాట్లాడ మానేసింది. ఏమైందో ఏటో తెలియదురా. మీకేమైనా కనబడిందో రే? ఏమో అన్న, నాకు కాపాలేదు, ఏ జాడా తెలియలేదు. ఒకసారి ఇంటికి వెళ్దాం రా, ఏమైందో ఏటో నాకు అర్థం కావట్లేదు. సరే అన్న. సరే ఒకసారి నా ఇంటికి తీసుకెళ్ళండి రా. అత్తయ్య, అత్తయ్య, కోడలి పిల్ల రా రా. వస్తున్నాను అత్తయ్య. ఏం చేస్తున్నావు అత్తయ్య? ఏం చేయట్లేదు కోడలి పిల్ల, ఇలా వచ్చావేంటి? ఏమీ లేదు అత్తయ్య, కొన్ని రోజుల బట్టి నుంచి రాణి కనిపిస్తా లేదు కదా, ఎక్కడికి వెళ్ళిందనేసి కనుక్కోనకు వచ్చాను అత్తయ్య. రాణి 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 వెళ్ళింది కదా, చెప్పు. రాణి వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిందమ్మా. అక్కడ వాతావరణం బాగా నచ్చినట్టుంది, అందుకే అక్కడ 10 రోజులు ఉందామని వెళ్ళింది. అవునా అత్తయ్య? త్వరగా వచ్చామనండి అత్తయ్య, ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి కదా. సరేనమ్మా చెప్తాను. సరే అత్తయ్య, మేము వెళ్ళొస్తాం అయితేని. సరేనమ్మా. రాణి ఏంటి ఏంటి ఎవరైనా ఉన్నారా లోపల? ఉన్నాం బాబు.
ఎవరు బాబు మీరు? ఎవరు బాబు మీరు? ఆంటీ అంకుల్ వచ్చి ఉన్నారు. బ్లెస్ మీ అంకుల్, బ్లెస్ మీ ఆంటీ. అంటే అంకుల్ నా పేరు గిరిబాబు, నాకు కొంచెం గేరెక్కువ, అయినా మనసు మంచిదే, నేను గుడ్డోని. అయినా మీ అమ్మాయి నన్ను చూసి ప్రేమించింది, కానీ చాలా రోజుల నుంచి మీ అమ్మాయి కనబడతలేదు అంకుల్. అంటే మన ప్రేమ కోసం పెళ్ళి ఒప్పిస్తానని చెప్పేసి అన్నది అంకుల్, కానీ కనబడతలేదు అంకుల్. మీరు మా పెళ్లి కోసం ఏమైనా మాట్లాడారు అంకుల్? యారే గుడ్ నేల నీకు అంకుల్ బాబు ఎవరు బాబు మీరు? క్షమించండి బాబు, మా వారికి కొంచెం కోపం ఎక్కువ, దయచేసి ఏమనకండి బాబు. మా అమ్మాయికి పెళ్ళి అయిపోయింది బాబు, చాలా దూరంగా పంపించేసాము. మా అమ్మాయి మీద ఆశలో కోరికలు వదిలేస్తాం బాబు. మీరు వెళ్ళిపోండి బాబు, ఇక్కడ ఉంటే చంపినా చంపేస్తాడు బాబు. తీసుకెళ్ళండి బాబు, తీసుకెళ్ళండి. ఏంటండి బాబు మీలో కోపం ఇప్పటికి వచ్చి నేను ఒక్కసారి కూడా చూడలేదు. ఇంత కోపం ఎక్కడ దాచారండి బాబు ఇన్నాళ్ళ వరకు? రెండో రూపం చూడలేదు అంతే. ఎందుకో ఈ జీవితం, ఎందుకో నా జీవితం. నేనా గుడ్డోని, నా తల్ల ముసలిది. పోలే నన్ను ప్రేమించి జీవితాంతం నాకు తోడుగా ఉంటుందేమో అనుకుంటే దానికి పెళ్ళి అయిపోయింది. ఇంకెవరి కోసం బతకాలి నేను? దేనికోసం బతకాలి నేను? ఎవరిని చూడటం కోసం బతకాలి నేను? నేను చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి. ఎందుకు బతకాలి నేను? నేను చచ్చిపోవాలి, చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. ఎంత సమయమైనా నా కుమారుడు ఇంకా ఇంటికి రాలేదు తండ్రి. వారికి ఏ అపాయం కూడా రాకుండా ప్రభు క్షేమంగా గృహానికి తీసుకెళ్ళండి. నేను చచ్చిపోవాలి. ఆ పిల్లల జీవితాన్ని కూర్చుకోలేను, చచ్చిపోయాను. నేను అలాగే చచ్చిపోతాను, నేను అలాగే చచ్చిపోతాను. ఇప్పుడే ఉండు దేవుడా, నన్ను గుడ్డోడిగా పుట్టించావు, ఆ పిల్లకి పెళ్లి చేసేసావు, నా తల్లిని ముసలి చేసేసావు. నేను ఎందుకు ప్రభు పట్టుకోవాలి? నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. నా తల్లి నిన్ను నమ్మింది, నా తల్లిని మోసం చేసావు, మా నాన్న చంపేసావు. నేను నమ్మలేదు, కానీ నా తల్లి ఒక కోరిక అడిగింది, బాబు ఎప్పటికన్నా ఒకసారి ప్రార్థన చేయి, అదే నా చివరి కోరిక. నేను చేస్తాను, నువ్వు నిజం దేవుడు కాదు నాకు ఇప్పుడు తెలియాలి. ఒకటి నువ్వే ఉండాలి, నేనే ఉండాలి. నాకు ప్రార్థన తెలియదు, కానీ నేను ప్రార్థన చేస్తాను. ఇప్పుడు నేను దేవుడు అయితే, నువ్వు వీళ్ళందరూ నమ్ముకున్న నిజమైన దేవుడు అయితే, నా తల్లి నమ్ముతున్న నిజమైన దేవుడు అయితే, ఈ గుడ్డల్ని ఒకసారి చూడు. నాకే ఎందుకు ఇన్ని బాధలు పెట్టావు? వీళ్ళందరికీ అన్ని ఇచ్చు, అవయవాలన్నీ ఇచ్చు, నన్ను గుడ్డోడిగా పుట్టించు. నాకు తోడు లేదు, నీడ లేదు,
ఎందుకు బతికాను నేను? మా అమ్మకి ఏమో గర్భఫలం ఇచ్చి నువ్వు సేవ చేయాలంట. గుడ్డోడు సేవ ఎలా చేస్తాడు? నీకు ఆ పిచ్చాడు నువ్వు ఏరాడు? గుడ్డోడు సేవ చేస్తాడా? నువ్వు నిజవాడి దేవుడు అయితే నాతో మాట్లాడు. రా మాట్లాడు, రా మాట్లాడు, రా రా. నిన్ను దేవుడు అయితే నాతో మాట్లాడు. చంపి నన్ను చంపి. నీ మీద నాకు నమ్మకం లేదు. చంపి, నువ్వు చంపి. నువ్వు దేవుడు కాదు, వీళ్ళ నమ్ముతున్న దేవుడు కాదు, ఈ లోకాన్ని సృష్టించే దేవుడు కాదు, దేనికి పనికిరాని దేవుడు. నువ్వు నిజమైన దేవుడు అయితే రా, రా, రా. నా కుమారుడా, ఎవరు? ఓ నా ప్రియమైన కుమారుడా, కాంపిటీస్ వచ్చేసరికి ఎవరో నేను దేవుడైన యెహోవాను. నిజమైన దేవుడివేనా? నన్ను నమ్ము దేవుడు. నేను నీ మీద నాకు నమ్మకం లేదు. నేను గుడ్డని కాదని నన్ను మోసం చేస్తాం. నువ్వు నిజమైన దేవుడు అయితే ఇలా తాగితే అలా వస్తాయంట కదా. ఒకసారి నన్ను తాకు. అవును, నువ్వు నిజమైన దేవుడివే, ఈ లోక రక్షకుడివే, ఈ లోకాన్ని సృష్టించిన వాడే. ప్రభా, ఇప్పటి వరకు అందరూ మాట్లాడిన నన్ను క్షమించు ప్రభా. ఎందుకు ప్రభా నన్ను గుడ్డోడిగా పుట్టించావు? ఎందుకు ప్రభా నన్ను గుడ్డోడిగా పుట్టించావు? నీ సేవ చేయాలంటే ఎలాగ ప్రభా? నీ గుడ్డడిగా ఎలాగుంటాను ప్రభా చెప్పు. ఇప్పుడు నిజమే దేవుడు నా కళ్ళు తెరిపించు ప్రభా. నేను ఇప్పుడే నీ సేవ చేస్తాను ప్రభా. నేను గుడ్డివాడిగా పుట్టించాను కాబట్టి ఈ లోక పాపాలు నువ్వు చూడలేదు. ఈ లోక పాపాలు నువ్వు చూడలేదు. బాబా అడిగారు వందలు అడిగారు. ఎక్కడ బాబా నా కళ్ళు ఈ పిల్ల చూస్తున్నాను. రా పిల్ల, ఈ పిల్ల కూడా లక్ష్మక్క అక్క నా కళ్ళు వచ్చాయి. చూసాక అరే నా కళ్ళు వచ్చాయి. దేవుడు నాకు కళ్ళు ఇచ్చాడు. అమ్మా అమ్మా సిరి అన్నేని నాకు కళ్ళు వచ్చాయి. మా దేవుడు నాకు కళ్ళు ఇచ్చాడమ్మా. నేను చూస్తున్నానమ్మా, అందరినీ చూస్తున్నాను. అవునమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమించానమ్మా. చచ్చిపోదాం అనుకున్నాను. ఏమో దేవుడు కనిపించి నాకు ఏదో కాంతి ఇచ్చాడమ్మా. నువ్వు అన్న మాట నిజమ్మా. ఆయన సేవ చేయడానికి నేను నిజంగా సిద్ధంగానే ఉన్నానమ్మా. దేవుడు చాలా గొప్పవాడమ్మా. నిజంగానే ఆయన సేవ చేస్తానమ్మా. నేను సేవ చేస్తాను. దేవుడు ఉన్నవాడు అనివాడు అనమ్మా. నేను కంపల్సరీ దేవుని సేవ చేస్తానమ్మా. నీ ప్రార్థన ఫలించింది. నేను కంపల్సరీ దేవుని సేవ చేస్తానమ్మా. దేవుడు నాకు కలిచ్చాడు అమ్మా. దేవుడు వెళ్తా మాట అన్నాడు, నీలో ఏ పాపము లేదు కాబట్టి ఈ లోక పాపాలు చూడలేదు అన్నాడు. నేను ఒక పాపం చేశానమ్మా. ఒక అమ్మాయిని ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను. వెళ్ళి ఆ అమ్మాయికి ఆమె కుటుంబానికి క్షమాపణ చెప్పి నేను అప్పటి నుంచి సువార్తకి వెళ్తానమ్మా. ఈ లోకానికి నా కళ్ళు వచ్చని చెప్పేసి ఒక సాక్షిగా నిలబడతానమ్మా. నేను ఒకసారి వాళ్ళకి వెళ్ళి క్షమాపణ చెప్పి నేను సువార్తకి వెళ్తానమ్మా. ఏంటి ఏంటి ఎవరు బాబు? అంటే ఏంటి మీరు ఆగండి. వందనాలు అయ్యారు. వందనాలమ్మా. నేను ఒకప్పుడు గుడ్డువాడిని, కానీ మీరు నన్ను కొట్టారని బాధలో చచ్చిపోవడానికి వెళ్తే దేవుడు నన్ను దర్శించాడు. ఈ గుడ్డువాడిని కళ్ళు తెరిపించి ఈ లోకానికి ఒక సాక్షిగా నిలబడమని ఆయన సెలవిచ్చాడు. నేను ఏదైనా తప్పు చేస్తుంటే నేను మీ పట్ల అసభ్యంగా మాట్లాడమే నేను చేసిన పెద్దకు.
అందుకే క్షమాపణ చెప్పి వెళ్దామని వచ్చానమ్మా. నేను ఇక్కడి నుంచి రేపటి నుంచి దేవుని సేవకి దేవుని మాటలు చెప్పడానికి ఊరూరా వెళ్తున్నానమ్మా. ఒక సాక్షిగా నిలబడుతూ ఊరూరు వెళ్తున్నాను. అందుకే ఒకసారి క్షమాపణ చెప్తాను వచ్చాను. నన్ను క్షమించండి అమ్మా, క్షమించండి అయ్యా, నేను వెళ్తాను. బాబు బాబు ఒకసారి ఇలా రండి బాబు. ఏమ్మా? దయచేసి క్షమించండి బాబు. ఏమేంటి తల్లి? మొన్న మీరు వచ్చినప్పుడు మా అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, దూరంగా పంపించేసామని చెప్పాం కదా బాబు. అవునమ్మా. అదంతా అబద్ధం బాబు. మా అమ్మాయికి నాకన్నా అందగత్తి లేదు అని గర్వంతో బ్రతికింది బాబు. అహంకారంతో బ్రతికి ఈ లోకంలో ఎవరికి రానటువంటి ఒక రోగాన్ని తెచ్చుకుని మరణకాలంలో ఉంది బాబు. దయచేసి మా అమ్మాయికి నీ దేవుడు నీకు కళ్ళనిచ్చినట్లుగా మా అమ్మాయికి కూడా స్వస్థతని దయచేయమని నువ్వు ఒక్కసారి మా అమ్మాయికి ప్రార్థన చేయి బాబు. దయచేసి చేయి బాబు ప్రార్థన. నా దేవుడు, నేను నమ్మిన దేవుడు నాకు అంత గొప్ప కార్యం చేస్తాడు. అది ఎప్పటి నుంచి ఎరిగిన ఆ బిడ్డ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎక్కడుందమ్మా తను? వెళ్ళండి తీసుకో. ఇదిగోండి బాబు. రాణి, వందనాలు రాణి. వందనాలు గిరిబాబు. గిరిబాబు గుర్తున్నాడా? గుర్తుంది. ఒకప్పుడు నిన్ను ప్రేమించినప్పుడు ఈ గిరిబాబు గుడ్డుబాడు. కానీ నువ్వు దక్కలేదనే కోపంతో నేను చనిపోవదామని చెప్పేసి వెళ్ళాను. కానీ నీవు నమ్మిన దేవుడు, ఈ లోకమంతా నమ్మిన దేవుడు నన్ను స్వస్థపరిచి నాకు కళ్ళునిచ్చాడు. ఇప్పుడు నీవు బాధపడుతూ ఉన్నానని చెప్పావు, ఒక రోగంతో ఉన్నదని తల్లి చెప్పింది. అందుకే నేను నమ్మిన దేవుడు నాకు సహాయం చేసినట్టుగా నీవు నమ్మిన దేవుడు నీకు ఇప్పుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి ఆయన్ని నువ్వు నమ్మగలవా? నమ్మగలను. నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను. ఎంతోమంది నాకు చెప్పారు, ఎవరి మాట నేను వినలేదు. ఆఖరికి దేవుడి మాట కూడా నేను వినలేదు. అందుకే దేవుడు నాకు తగ్గని రోగం ఇస్తుంది. అందుకే దేవుడు ఎప్పుడు మనకి ఒక ఆలోచన పుష్టిస్తాడు. ఈ లోకానుసారంగా తిరిగితే ఏ విధంగా ఉంటుందో, దేవుని పట్ల ఉంటే ఏ విధంగా ఉంటుందో దేవుడు ఎప్పుడు సెలవిస్తాడు. మనం దేవుని మాటను పెడచెవిని పెట్టి ఈ లోకానుసారంగా తిరుగుతాము. అందముతోటి, డబ్బుతోటి ఉన్న అన్ని సంపాదించుకుందామని ట్రై చేస్తాం, కానీ దేవుని యొక్క మనసుని ట్రై చేయము, దేవుని యొక్క సన్నిధిని ఆచరించము. కాబట్టి ఈ రోజు ఈ క్షణము దేవుడు నన్ను స్వస్థపరిచినట్టుగా, నాకు కళ్ళు ఇచ్చినట్టుగా నిన్ను ఈ క్షణము స్వస్థపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన మాటలు నమ్మి ఒక్క మాటతో ఆవగించేంత విశ్వాసం నీలో ఉంటే దేవుడు ఇప్పుడే నిన్ను స్వస్థపరుస్తానన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? యేసయ్య పరిశుద్ధ నామములో ప్రభు ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ బిడ్డకి నాకు కలిగినట్టు స్వస్థత ఈ బిడ్డ కూడా కలిగి చేసి, దేవుడు నన్ను ఈ బిడ్డని ఈ లోకానంతటికి తీసుకెళ్లి ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టి, మా ఇద్దరి పట్ల దేవుడు ఉన్నవాడు అన్నవాడు ఈ లోకంలో పుట్టించిన వాడు అని చెప్పేసి అందరికి తెలియచేయడానికి, మేమిద్దరం ఒక సాక్షిగా నిలబడడానికి దేవుడు ఇప్పుడే స్వస్థపరచబడుతున్నాడు. ఒక్కసారిగా లెగు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి లోకాన్ని సృష్టించినందుకు దేవుడికి మహిమ కలుగును గాక. లోక పాపాలు కడగడానికి వచ్చిన దేవుడికి మహిమ కలుగును గాక. లోక రక్షణ పుట్టినందుకు దేవుడికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఉన్నదంతయు లేనిదంతయు కాదు, కానీ దేవుని చిత్తమై దేవుని అనుసారంగా బ్రతికి ఈ లోకానికి సంబంధించిన విషయాలన్నిటికీ దూరం పెట్టి ఎప్పుడైతే మనం దేవుని ఎరుగుతామో అప్పుడు దేవుని పట్ల గొప్ప కార్యాలు మనం చూచుదాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్.